హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ బిస్కెట్స్ అండి. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలే కాదండి, పెద్దవారు కూడా చాలా ఇష్టపడి తినొచ్చు. టీ టైం స్నాక్గా చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. కప్పు బొంబాయి రవ్వ, ఒక కోడిగుడ్డు ఉంటే అరకప్పు పంచదారతో మనం సింపుల్గా టేస్టీగా ఈ రెసిపీ అనేది చేసి అప్పటికప్పుడే పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. హాలిడేస్లో పిల్లలు స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా, వారికి ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే క్లియర్గా అర్థం కాదండి. ప్రాసెస్ అనేది మిస్ అవుతారు. మీకు కరెక్ట్గా రెసిపీ రావాలి అంటే మొత్తం చూసినట్లయితేనే, ఆ ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఫాలో అయితేనే మీకు కూడా క్రిస్పీ బిస్కెట్స్ అనేవి చక్కగా కుదురుతాయి. ఒకసారి నేను చూపించిన విధంగా పిండిని కలిపి చేసి చూడండి. మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చేలా ఉంటుంది. ఇంకా రెసిపీ స్టార్ట్ చేద్దాం. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. దానిని సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటాం. అలాగే అరకప్పు పంచదార తీసుకోండి. రవ్వ క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి. ఏ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకుంటే అదే కప్పుతో సగం పంచదార తీసుకోండి. అలాగే 1 ఇలాచీ తీసుకోండి. ఇప్పుడు ఆ పంచదార, ఇలాచీ కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ తీసుకుందాం. ఇలా షుగర్ని మెత్తగా గ్రైండ్ చేసాం కదా, ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఆ రవ్వ అంతా కూడా అలా వేసేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక కోడిగుడ్డు తీసుకోండి. 1 కప్పు రవ్వకి 1 గుడ్డు నేను చూపిస్తున్నానండి. రవ్వ అనేది మీ ఇష్టం, ఎంత తీసుకుంటే అంత తీసుకోండి. గుడ్డు 1కి మించి వేయక్కర్లేదండి, ఎందుకంటే స్మెల్ అనేది బాగా వచ్చేస్తుంది. ఎక్కువగా గుడ్లు వాడక్కర్లేదు. అలాగే టేస్ట్కి సరిపడా కొంచెంగా సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం వంట సోడా వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన 3 ఇంగ్రీడియంట్స్ కూడా రవ్వలో కలిసే వరకు బాగా కలుపుదాం. ఇప్పుడు ఎగ్ బీట్ చేసుకుని వేసుకున్నాం కదా, చాలా వరకు రవ్వ అంతా కూడా తడిసిపోతుందండి. మెత్తగానే ఉంటుంది. వాటర్ అనేవి ఎక్కువగా యూజ్ చేయక్కర్లేదు. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ అంతా కూడా దాంట్లో వేసేసుకుందాం. ఇలా వేసేసుకుందాం. ఇది కూడా రవ్వలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండి. ఇదంతా కూడా 10 నిమిషాల్లో ప్రాసెస్ అంతా కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. రవ్వ అనేది ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే ఇంకా డీప్ ఫ్రై స్టార్ట్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా మనం స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్స్ అంటే ఎక్కువగా ఇష్టపడేవారు ఇలా చేసుకుని అప్పటికప్పుడు ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఇప్పుడు షుగర్ పౌడర్, ఎగ్ అండ్ సాల్ట్, వంట సోడా కూడా రవ్వలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. 1 ఎగ్ వేసాం కదా, అదంతా కూడా రవ్వకు కలిసి రవ్వ అనేది ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఇంకా ఎక్కువగా వాటర్ అనేవి పోయకూడదండి. చూసుకుంటూ కొంచెంగా కలుపుకుంటే సరిపోతుంది. దానిలో షుగర్ పౌడర్ వేసాం కదా, వాటర్ అనేవి వేయగానే పంచదార అంతా కూడా పాకంలాగా వస్తుందండి. రవ్వ అంతా కూడా పల్చగా అయిపోతుంది. మనం చపాతీ ముద్ద కన్నా కొంచెం పల్చగా కలుపుకోవాలి. ఎందుకంటే రవ్వ అనేది నానపెట్టుకున్నప్పుడు గట్టిగా ముద్దలాగా వస్తుందండి కొంచెం సేపుడికి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం మెత్తగానే కలుపుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. దీనిని ఒక పావు గంట నాననిచ్చామంటే రవ్వ అంతా కూడా చపాతీ ముద్దలాగా వస్తుంది. ఇప్పుడు పావు గంట తర్వాత నేను చూపిస్తున్నానండి. ఇలా గట్టిగా వచ్చింది చూసారా. మనం కలుపుకునేటప్పుడే కొంచెం పలచగా కలుపుకుంటే పావు గంట తర్వాత కొంచెం గట్టిగా వస్తుంది. కొంచెం ఇంకా పల్చగా ఉంది, ముద్దలాగా లేదు అనుకుంటే ఇంకొక 10 నిమిషాలు నానబెట్టుకోండి. ఇప్పుడు కరెక్ట్గా రెడీ అయ్యిందండి చపాతీ ముద్దలాగా. ఇప్పుడు గిన్నె పక్కన పెట్టుకుని బటర్ పేపర్ కానీ, కుకింగ్ ఆయిల్ కవర్స్ కానీ తీసుకుందాం. ప్యాకింగ్ కవర్స్ కానీ తీసుకుందాం. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుని పక్కనే పెట్టుకోండి. ఇలా బటర్ పేపర్ తీసుకుని కవర్కి ఆయిల్ అప్లై చేసుకుంటూ పిండి ముద్దని కొంచెంగా తీసుకుంటూ బిస్కెట్స్ లాగా చేసుకోవటమే. నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. మరీ మందంగా కాకుండా, మరీ సన్నగా పల్చగా కాకుండా మీడియంగా ఒత్తుకోండి. సైజ్ అనేది మీ ఇష్టం అండి. ఏ సైజులో కూడా అయినా చేసుకోవచ్చు. ఇలా పేపర్ మీద చేసుకున్నాం కదా, ఇప్పుడు చాకు తీసుకుని ఇలా నిలువుగా గీతలు పెట్టుకుందాం.
ఎందుకంటే మనం కొనుక్కున్న బిస్కెట్స్ ఇలా డిజైన్తో వస్తాయి కదా, పిల్లలు కూడా ఇలా చేసి పెట్టామంటే వారు కూడా ఇష్టపడి తింటారు. అందుకే ఇలా గీతలు పెట్టుకుని వీటిని పక్కన పెట్టుకుందాం, ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. అలాగే అంతా పిండి అంతా కూడా అలాగే కొంచెం కొంచెంగా తీసుకుంటూ కవర్కి ఆయిల్ అప్లై చేసుకుంటూ మనకి కావలసిన సైజులో బిస్కెట్స్ రెడీ చేసుకోవటమే. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఏ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే ప్రాసెస్ అంతా కూడా మీకు నచ్చినట్లయితే, రెసిపీస్ కూడా నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఇలా చేసుకుని అన్నీ కూడా అలా ప్లేట్లోకి పెట్టేసుకోండి. మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్ద అంతా కూడా అలా బిస్కెట్స్ లాగా చేసుకుని ఒక ప్లేట్లోకి సర్ది పెట్టేసుకోవటమే. ఇలా మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా ప్లేట్లోకి సర్ది పెట్టుకుని ప్లేట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కళాయి తీసుకుని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువగా పోయాల్సిన పని లేదండి, బొంబాయి రవ్వతో చేస్తున్నాం కదా. ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోవు, చాలా సాఫ్ట్గా సింపుల్గా ఈజీగా కుక్ అయిపోతాయండి. ఆయిల్ కాగిన తర్వాత ఇలా మనం పెట్టుకున్న బిస్కెట్స్, రవ్వ బిస్కెట్స్ అలా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవటమే. ఆయిల్కి పట్టినన్ని వేయండి. ఎక్కువగా వేసామంటే డీప్ ఫ్రై కరెక్ట్గా అవ్వకుండా మాడిపోతూ ఉంటాయి, ఒక్కొక్కటి పచ్చి పచ్చిగానే అనిపిస్తాయి. అందుకే కరెక్ట్గా సరిపోయినన్ని మాత్రమే వేసుకోండి. ఆయిల్కి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత గరిటెతో వెనక వైపు కూడా ఫ్రై చేసుకోవటమే. వేసిన వెంటనే మనం గరిటెతో కదపకూడదండి, విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది బిస్కెట్ అనేది. ఇలా మొత్తం కూడా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ కూడా అలా గరిటెలో పెట్టుకుని ఆయిల్ అంతా కూడా కిందకి దిగే వరకు ఒక గిన్నెలో పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఈ గరిటె అనేది ఒక గిన్నెలో పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. అప్పుడు ఆయిల్ అంతా కూడా గిన్నెలోకి వచ్చేస్తుంది. అలాగే మనం చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నీ కూడా అలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవటమే. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. 10 నిమిషాల్లో పిండి కలుపుకుని 10 నిమిషాలు నానబెట్టుకుంటే ఈజీగా ఈ స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి. పిల్లలు వచ్చే టైంకి అరగంట ముందు మనం స్టార్ట్ చేస్తే చాలా ఫాస్ట్గా కుకింగ్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చండి. ఇంకా రెడీ అయిపోయాయి బొంబాయి రవ్వ బిస్కెట్స్ ఎంతో టేస్టీగా ఉంటాయండి. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అలాగే రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ స్నాక్స్ అనేవి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.